ధన్వాడ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇంట్లో ఎవరూ లేని సమయంలో డబ్బులను దొంగతనం చేసిన నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించడం జరిగిందని డీఎస్పీ ఎన్ లింగయ్య ధన్వాడ పోలీస్ స్టేషన్లో పత్రికా సమావేశం ఏర్పాటు చేసి నిందితుని వివరాలను వెల్లడించారు. నిందితుడి వద్ద నుంచి ఆ డబ్బును స్వాధీనం చేసుకుని నిందితుని మెజిస్ట్రేషన్ ముందు హాజరుపరిచి రిమాండ్కు తరలించడం జరిగిందని డీఎస్పీ తెలిపారు. ఈ కేసులో బాగా పనిచేసిన పోలీసులను మరికల్ సీఐ రాజేందర్ రెడ్డి, ఎస్ఐ రమేష్, క్రైమ్ పోలీస్ కానిస్టేబుల్ రవీందర్, తిరుపతి రెడ్డి, సుదర్శన్లను డీఎస్పీ అభినందించారు. 2 రోజుల క్రితం 8వ తారీఖు నాడు చంద్రపల్లి గ్రామంలో సంజయ్ గారు రాజన్న ఇంట్లో 2,40,000 రూపాయలు దొంగతనం అని చెప్పేసి ధన్వాడ పోలీసు వాళ్ళకు కేసు ఇచ్చారు. దాని ప్రకారంగా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్న క్రమంలో ఈరోజు దాని గురించి మొత్తం ఎంక్వైరీ చేస్తున్న క్రమంలో ఈరోజు మార్నింగ్ ధన్వాడలోని అంబేద్కర్ చౌరస్తాలో ఒక వ్యక్తి అనుమానాస్పదంగా అనుమానాస్పదంగా ఉంటే అతని దగ్గర క్యాష్ క్యారీ చేస్తున్న అతన్ని మనం విచారించగా నా పేరు ఆయన రమేష్ అని చెప్పారు. రమేష్ 19 years అనమాట. ఆయన ఇటు డబ్బులకు ఎందుకు లేదంటే ఇది నేను 8వ తారీఖు నాడు అతను పెట్టేది మనం విచారణ చేసి పోలీసు విచారణ చేస్తే 8వ తారీఖు నాడు నేను మా ఊళ్ళో సంజయ్ గారు రాజన్న ఇంట్లో దొంగతనం చేసిన డబ్బులు గురించి చెప్పాడు. ఈరోజు నేను ఇటు డబ్బుని మరికల్లోని వేరే ఎక్స్చేంజ్ వాళ్ళకి ఇచ్చేసి కొంత కమిషన్ ఎక్స్చేంజ్ వాళ్ళ ద్వారా మనం డిపాజిట్ చేసుకోవడానికి బ్యాంక్ ఖాతాలో డిపాజిట్ చేసుకోవడం పోతున్నాను పోలీసు వాళ్ళు పడుతుందని చెప్పారు. దీనికి సంబంధించి ఈరోజు అటు వ్యక్తిని రిమాండ్ తరలించడం జరుగుతుంది. ఇటు రికవరీలో విదిన్ 2 daysలోనే 2 రోజులనే కేసు డేట్ చేయడం జరిగింది. ఇటు కేసుని మా ఎస్పీ గారి సూచనల మేరకు మా మరికల్ ఇన్స్పెక్టర్ రాజేందర్ రెడ్డి అండ్ ఎస్ఐ ధన్వాడ ఎస్ఐ రమేష్ వాళ్ళ ఆధ్వర్యంలో సిఐ రాజేందర్ రెడ్డి ఆధ్వర్యంలో రమేష్ ఎస్ఐ అండ్ క్రైమ్ పార్టీ కానిస్టేబుల్స్ రవీందర్, తిరుపతి రెడ్డి అండ్ సుదర్శన్ల సిబ్బంది ఆధ్వర్యంలో కేసు డేట్ చేయడం జరిగింది. జస్ట్ 48 hours 2 రోజుల్లో కేసు డేట్ చేసి పూర్తి స్థాయి సొమ్ముని 2,40,000ని రికవర్ చేయడం జరిగింది. ఇటు వ్యక్తిని మేము రిమాండ్ తరలిస్తున్నాము. ఇటు కేసు ఛేదించిన మా సిబ్బందికి అభినందన తెలియజేస్తూ మా జిల్లా పోలీసు తరఫున తెలియజేస్తూ వాళ్ళకి రివార్డ్ అందించడం జరుగుతుంది.